హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం పూరి కర్రీ పిట్లని బొంబాయి చట్నీ అని కూడా అంటారు. బొంబాయి చట్నీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, బొంబాయి చట్నీ ఎలా చేసుకుంటారో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. బొంబాయి చట్నీ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయిన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ వేడయిన తర్వాత 1 టీ స్పూన్ అంతా శనగపప్పును వేసి కాసేపటి వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పటి వరకు వేసినవి కాసేపటి వరకు వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోండి. ఆనియన్స్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు కలుపుకోండి. ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఆలూని వేసి కాసేపటి వరకు కలుపుకోండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టమాటోస్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకోండి. ఇప్పటి వరకు వేసినవన్నీ అందులో కలిసిన తర్వాత 3 గ్లాసుల నీళ్ళని పోసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు అంటే 3 నుంచి 4 నిమిషాల వరకు లిడ్ పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి తీసుకొని ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు చేసుకున్న ఆ శనగపిండి మిక్చర్ని ఇందులోకి ఇలా పోసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు అంటే ఈ మిక్స్చర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోండి. చూసారు కదా, బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. బొంబాయి చట్నీ అంటే పూరి కర్రీ. పిట్లని వేడి పూరీలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూశారు కదా బొంబాయి చట్నీ ఈజీగా ఎలా చేసుకుంటారో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.